హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. మనకు అవకాశం వస్తే ఏం చేస్తాం అంటే మనకి నచ్చిన పని, మనకు లైక్ మైండ్ పనులు చేసుకుంటాము. ఏం అవకాశాలు? మనం ఉన్నట్టుండి ₹1 కోటి వస్తే లాటరీ వచ్చింది అనుకుందాం, ఏం చేస్తాం? ఒకవేళ నువ్వే సీఎం అయితే ఏం చేస్తావు? ఓకే, నేను సీఎం అయితే విద్యావంతులం కాబట్టి, చదువుకున్న వాళ్ళం కాబట్టి, చదువు సమస్యలు ఏంటి, చదువుకోని వాళ్ళు ఎక్కడ ఆగిపోయారు, వాళ్ళకి ఏమి ఇద్దాలనే నిర్ణయం తీసుకుంటాం. బాబు ఇట్లా చదువుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, పై చదువు చదువుకోవడానికి ఇబ్బంది ఉంది అంటే వాళ్ళని పైకి తీసుకొచ్చడానికి, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఒకవేళ డాక్టర్లు అయిననుకో, అరే ఈ దేశంలో వైద్యం ఇంత ఇబ్బందిగా ఉంది, వసతులు ఇలా ఉన్నాయి, డాక్టర్లు సేవ చేద్దామన్నా చేయలేకపోతున్నారు, డాక్టర్లకి ఫెసిలిటీ ఇవని చెప్తాం. మరి అదే ఒక క్రిమినల్కు అవకాశం వస్తే ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తలుచుకుంటే దెబ్బలు కొదవలేదు అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి నూతన సంవత్సరంగా వేడుకల్లో భాగంగా సందర్భంగా ఒక అతను కలిశాడు, నాగయ్య అనేటువంటి మాజీ ఖైదీ. దాంతో పాత చరిత్ర అంతా బయటకు వస్తూ ఉంది. ఎవరి నాగయ్య మరి అంటే, నాగయ్య ఒక చంటి పాపని చంపిన కసాయి హంతకుడు. ఇది యాజ్ పర్ కోర్టు తీర్పు. అతనికి జీవిత ఖైదు పడింది. ఒక క్రిమినల్ మెంటాలిటీ అని, అలాంటి వాడు సమాజంలో ఉంటే చెడు అని. కానీ మన రేవంత్ రెడ్డికి ఆయన జైల్లో వెళ్ళినప్పుడు ఆయనకట ఈయనట సలహాలు ఇచ్చిందట, ఆయన తెలివి నచ్చిందట, ఆయన అపారమైన జ్ఞానానికి దాసోహమైనట, ఈయన కళ్ళు తెరిపించాడట. అప్పుడే మాటిచ్చొచ్చాడట, నేను ముఖ్యమంత్రి అయితే నేను విడుదల చేస్తాను. ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇప్పుడు ఆయన ఏ కండిషన్ మీద, ఎలాంటి ఆ కండిషన్ల మీద రిలీజ్ చేశారో ఆయన నిన్న నాగయ్య జైల్లో ఆయనకు సపర్యలు చేసినటువంటి నాగయ్య ఖైదీ, కరడు కట్టినటువంటి హంతకునికి మరి బెయిల్ ఎలా ఇప్పించారో, లేదంటే సత్ప్రవర్తన మీద విడుదల చేశారో, దాని ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నాగయ్యని విడుదల చేయించి తన అసిస్టెంట్గా పెట్టుకుంటాడట, తన కోటలో సలహాదారుడు పెట్టుకుంటాడంటే ఒక క్రిమినల్ని, ఒక హంతకుల్ని మరొక క్రిమినల్ ఎంకరేజ్ చేస్తున్నాడు. మనం చూసాం నిన్నగాక మొన్న ఈ దేశవ్యాప్తంగా నెంబర్ 1 క్రిమినల్ సీఎం ఎవరంటే మనకు తెలిసింది రేవంత్ రెడ్డి. టాప్ రికార్డెడ్ బ్రేక్ అయింది. అంటే ఒక క్రిమినల్కి సీఎం అయ్యే అవకాశం వస్తే ఇంకో క్రిమినల్ని విడుదల చేస్తున్నారు. ఇదండి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మరి ఆ క్రిమినల్ తోడు పెట్టుకొని మరి ఏం చేస్తాడో, ఎలాంటి సలహాలు ఇస్తాడో, ఆయన సలహాలు నచ్చాయని సాక్షాత్ ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆయన జ్ఞానం నాకు బాగా ఉంది, నాకు కూడా లేదంత తెలివితేటలు అంటే ఒక క్రిమినల్ మించిన క్రిమినల్ పరిచయం అయ్యాడు. మనం సహజంగా చూస్తుంటాం, జైలుకి వెళ్ళినప్పుడు ఒక జేబు దొంగ జైలుకి వెళ్తే అనుకోకుండా పరిస్థితుల్లో ఎందోరంలో చిన్న దొంగతనం చేసో లేదా చెయ్యకుండా చేశాడని అపోహతో జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చి జైలుకి వెళ్తాడు. అలా వెళ్ళితే నెటోరియస్ క్రిమినల్స్ పరిచయం అవుతాడు. అప్పుడు హౌస్ బ్రోకరు, బ్యాంకు దోపిడీలు, డ్రగ్స్, పెద్ద నేరస్తుల పరిచయం అయిపోతాయి. అప్పుడు అంటాడు, అరే నేను ఎంత ఫులిష్ గాని, నాకే తెలియలేదు దొంగతనం ఎలా చేయాలో, బ్యాంకు రాబర్ ఎలా చేయాలో. కానీ అక్కడ పెద్ద క్రిమినల్ ఉన్నాడు, పెద్ద బ్యాంకులు దోచినోడు ఉన్నాడు, వాడు నా గురువు అని చెప్పినట్టుగా ఉంది సదరు రేవంత్ రెడ్డి తెలివితేటలు. సో అట్లా ఒక క్రిమినల్ని తీసుకొచ్చుకొని తన కోటర్లు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అలా గమనించండి, మీరు చేసిన తప్పేంటో ఆలోచించండి, ప్రజాస్వామ్యం పేరు మీద జరిగిన దుస్సంఘటనలు ఏంటో ఆలోచించుకోండి. మీ తలరాతను మీరే రాసుకున్నారు, మీ తలరాతను మీ చావును మీరే రాసుకున్నారు, మీ పతనాన్ని మీరే రాసుకున్నారో ఆలోచించుకోండి. రాబోయేటువంటి ఎన్నికల్లో మీ తప్పును దిద్దుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను.